కప్పు గోధుమ పిండి తీసుకోవాలి. ఈ గోధుమ పిండిలో కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటా ముద్దలా కలుపుకోవాలి. మన చపాతీ పిండిలాగా, చపాతీ పిండికి ఎలా అయితే కలుపుకుంటామో అలా ముద్ద చేసుకోవాలి. ఇలాగా ఇదిగోండి. ఇప్పుడు ఈ ముద్దని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. ఇలా బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పిండంతా కూడా ఇలా బాల్స్లా చేసేసుకోవాలి. ఇదిగోండి, ఈ బాల్స్ రెడీ అయినాయి. ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకోవాలి. ఆ బాల్స్ ములిగేదాకా వాటర్ పోసుకొని పైన మూత పెట్టుకోవాలి. కనీసం ఒక 2 గంటల సేపు అట్లాగే ఆ వాటర్లో నానాలి. 2 గంటలు అయిపోయింది. బాల్స్ ఇలా ఉన్నాయి చూడండి. పట్టుకొని ఇలా నొక్కితే లబ్బర్లా ఉంటుందన్నమాట. లోపలంతాను ఇలా లబ్బర్లా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ గట్టిగా పిసుక్కోవాలి. ఇదిగోండి, ఇలాగా వాటర్లో అంతా కలిపేసుకోవాలి. ఇలాగా చేత్తో ఆ పిండిని పిండి అంతా కూడా కరిగిపోవాలి వాటర్లో. చేత్తో ఇలా తిప్పుకుంటూ కలుపుకోవాలి. కరిగిపోతుంది పిండి అంతా కూడా అందులో. ఇదిగోండి, కరిగిపోయింది. ఇప్పుడు ఒక జల్లెడి దాంట్లో మనం ఈ పాలని వడగట్టుకోవాలి. క్లాత్ అయినా వేసుకొని వడగట్టుకోవచ్చు. ఇదిగోండి, ఇట్లా వడగట్టుకోవాలి. ఇలా మనం స్పూన్ తీసుకొని కలుపుతూ ఉంటే ఇంకా ఏదన్నా ఉన్నా కిందకు వచ్చేస్తుంది. ఇదిగోండి, ఇదంతా పిప్ అనమాట. అయినా ఇందులో కొంచెం మళ్ళీ వాటర్ పోసుకొని మనం కలుపుకుంటే ఇంకొంచెం ఈ పిండి వస్తుందన్నమాట. ఇందులోంచి పాలు వస్తాయి. ఇదిగోండి, మిగిలిన దాంట్లో కూడా మళ్ళీ కొంచెం వాటర్ పోసి ఇట్లా కలుపుకుంటున్నాను. మళ్ళీ వడకట్టుకోవాలి దీన్ని. ఇదిగోండి, మిగిలిన దాంట్లో కూడా వడగట్టుకుంటే పిప్పు లాస్ట్లో ఇలా వస్తుంది. ఇదంతా చేత్తో పట్టుకుంటే లబ్బర్లాగా ఉంటుంది. ఇదిగోండి, ఇదంతా వేస్ట్ అనమాట, ఇంకా మనకు పనికిరాదు ఇది పిప్పి. దీన్నంతా కూడా మనం పక్కన పడేసుకోవాలి. ఇదిగోండి, పాలు, గోధుమ పిండి పాలు అనమాట. ఇవి రెడీ అయినాయి. మళ్ళీ ఈ పాల మీద మూత పెట్టుకొని 1 గంట సేపు వదిలేయాలి. ఇదిగోండి, వదిలితే కిందకంతా పాలు వచ్చి పైన వాటర్ వచ్చేస్తుంది. ఇట్లాగా చూసారా, కింద పాలు పైన వాటర్ అన్నమాట. ఇప్పుడు ఒక బౌల్లోకి ఈ పైన వాటర్ అంతా తీసేసుకోవాలి. కింద పాలు మాత్రం అలాగే ఉంచాలి. ఇదిగోండి, పాలు, వాటర్ తీసేసుకున్నాక ఉన్న పాలు అన్నమాట ఇవి. గోధుమ పిండి పాలు రెడీ అయిపోయినాయి. ఇవి ఓ పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని పొయ్యి మీద పంచదార వేసుకోవాలి. 1 కప్పు పంచదార మునిగేదాకా వాటర్ పోసుకోవాలి. ఓ పక్కన ఇవి మరుగుతూ ఉంటాయి. ఇంకో పక్కన మనం ప్యాన్ పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకోవాలి. అందులో జీడిపప్పు వేపుకోవాలి. జీడిపప్పు, బాదం పప్పు అన్నమాట.
ఇవి వేపి పక్కకు తీసేసుకోవాలి. వేగిపోయినాయండి జీడిపప్పును బాదం పప్పు. ఇప్పుడు ఈ పక్కకు తీసేసుకున్నాను. ఆ ప్యాన్లోనే మనం ఏదైతే జీడిపప్పు వేపుకున్నామో అందులోనే పంచదార వేసుకోవాలి, ఇంకో కప్పు. ఆ పంచదార ఉత్తి పంచదారని నేతిలో స్లిమ్గా అంటే చిన్న మంట మీదే మరగనివ్వాలి. ఇదేమో పక్కన ఇంకో పొయ్యి మీద సిరప్ అన్నమాట, మనం వాటర్ పోసుకున్నాం కదా పంచదారలో, అదన్నమాట. రెండు పక్క పక్కన మనం జాగ్రత్తగా చూసుకుంటూ చేసుకోవాలండి. ఒకవైపు అది సిరప్ రెడీ అవ్వాలి, ఒకవైపు ఇది పాకం రెడీ అవ్వాలన్నమాట. ఇప్పుడు ఈ పాకంలో మనం ఈ గోధుమ పిండి పాలు పోసుకుంటున్నాము. ఇది తిప్పుకుంటూ పోయాలి, లేకపోతే గడ్డలు కట్టేస్తుంది. ఇవ్వండి, ఇలా తిప్పుకోవాలి, ఇలా కలుపుకుంటూ పోసుకోవాలన్నమాట. ఇట్లా చిక్కపడతా ఉంటుందన్నమాట పిండి. ఒకవైపు ఇది చిక్కపడతా ఉంటే కొంచెం నెయ్యి వేసుకోవాలి దీనిలో. నెయ్యి వేసుకొని కలుపుకుంటూ ఉండాలన్నమాట. మంట చిన్నదే పెట్టాలండి, పెద్ద మంట మీద వండకూడదు ఇవి. మళ్ళీ ఇంకోసారి నెయ్యి వేస్తున్నాను. కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకొని కలుపుకుంటూ ఉండాలన్నమాట. నెయ్యి పీల్చుకుంటూ ఉంటుంది, మనం కలుపుకుంటూ ఉండాలి. ఇదిగోండి, ఇంకో పక్కన మనం పంచదారని వేసాం కదా, అది కలుపుకుంటే ఇలా సిరప్లాగా అవుతుందన్నమాట. ఇంకొంచెం అవ్వాలి. మనం ఇందులో ఏమి వేయలేదు, ఆ నేతి గిన్నెలో మనం పంచదార వేసుకున్నాం అంతే, వాటర్ ఏమి వేయలేదు. ఇదిగోండి, సిరప్ ఇలా రెడీ అయిపోద్ది. ఒకవైపు ఇది చేసుకుంటా మనం ఒకవైపు, ఇదిగోండి ఇది ఉడుకుతూ ఉంది. ఈ సిరప్ని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఈ పిండిలో వేసుకున్నాము. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి, మొత్తం అంతా కలిసేదాకా కలుపుకోవాలన్నమాట బాగా. జాగ్రత్త కలుపుకోవాలండి, మాడంటకూడదు. ఇది దగ్గరుండి మనం కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు బాదం జీడిపప్పు వేపుకున్నాం కదా, అవి ఇందులో వేసేసుకున్నాము. ఇదంతా బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. కనీసం ఒక గిన్నె నెయ్యి పట్టిద్దండి దీంట్లోకి, కానీ చాలా బాగుంటుంది ఈ బందర్ హల్వా. మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకుంటున్నాము. ఇట్లా మనం కలుపుకుంటూ ఉంటే కొంచెం సేపటికి నెయ్యి బయటకు వచ్చేస్తుంది అన్నమాట. ఈ పిండిలోంచి ఇట్లా మనం కలుపుకుంటూ ఉండాలా. ఇదంతా ప్రాసెస్ అవడానికి కనీసం ఒక 20-30 నిమిషాలు పడుతుందండి. కొంచెం టైం ఎక్కువే పడుతుంది, కానీ టేస్ట్ కూడా అట్లాగే ఉంటుంది. ఇదిగోండి, నెయ్యి అంతా ఇలా బయటకు వచ్చేస్తుంది అనమాట. అయిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకోవాలి ఇందులో. నెయ్యి ఎక్కువే పడుతుందని చెప్పాను కదండి, నెయ్యి వేస్తేనే బాగుంటుంది. ఇట్లా మనం కలుపుకుంటానే ఉండాలా. గోధుమ పిండి బందర్ హల్వా అన్నమాట ఇది. మ్యాక్సిమం అయిపోయినట్టే, ఇంకొంచెం సేపు కలుపుకోవాలి. ఇదిగోండి, హల్వా అయితే రెడీ అయిపోయింది. ఎప్పుడైతే ఆ గిన్నెకి ఈ పిండి వేరైపోతుందో అప్పుడు హల్వా అయిపోయినట్టు. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం దీన్ని. నోరూరించే
గోధుమ పిండితో బందర్ హల్వా అన్నమాట. చాలా ఫేమస్ ఈ హల్వా. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.